నెక్స్ట్ పాఠం వచ్చి సత్యమహిమ. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చి గేయకథ. ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. కవి పరిచయం ఎవరు రాశారంటే అవధారి రమేష్ అనే కవి రచించారు. ఈయన యొక్క రచనలు కాసుల పేరు, ప్రతీకారం, మూడు మంచి కథలు. ఈ గేయకథ అవధాని రమేష్ గారి రచన గుజ్జన గోళ్ళు నుండి తీసుకోబడింది. అర్థాలు వచ్చి అకలంక అంటే మచ్చలేని చెడు గుణాలు లేనట్టి, తెన్నులు జూచి అంటే ఎదురు చూసి, ఆర్తి అంటే దుఃఖం, దీనత అంటే దారిద్ర్యం, మిసిమి అంటే నూతన కాంతి, వన్నె అంటే అందము రంగు, చెన్ను అంటే అందము. నదీ దేవత మొదట బంగారు గొడ్డలినిచ్చింది, ఆ తర్వాత వెండి గొడ్డలి, ఆ తర్వాత ఇనుము గొడ్డలిని చూపించింది. నెక్స్ట్ కోసారు, వెళ్ళారు, ఇచ్చారు, తెచ్చారు. ఈ పన్నాలన్నింటినీ కూడా క్రియాపదాలు పనిని గురించి తెలుపుతున్నాయి కాబట్టి వీటిని క్రియాపదాలు అంటాము. నెక్స్ట్ వచ్చి ఈ మాసపు కథ ఏకావధి నేరం అనేది. ఇది వచ్చి మర్యాద రామన్న కథల నుంచి తీసుకున్నారు. దీంట్లో ఒక పిల్లి, నలుగురు అన్నదమ్ములు, నెక్స్ట్ రామన్న, వీళ్ళు వచ్చి పాత్రధారులు. ఈ నలుగురు అన్నదమ్ములు వచ్చి తీర్పు కోసం ఎవరి దగ్గరికి వెళ్తారంటే రామన్న దగ్గరికి వెళ్తారు. నెక్స్ట్ పాఠం వచ్చి ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం. ఈ పాఠం యొక్క ప్రక్రియ వచ్చి వ్యాసము, ఇతివృత్తము, సంస్కృతి, సంప్రదాయాలు. ఈ పాఠంలో ముఖ్యమైన అంశాలు ఏమంటే భోగి రోజు సాయంత్రం రేగిపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి భోగి పళ్ళను పోస్తారు. ధనుస్సు సంక్రమణం అంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం. దీనిని ధనుర్మాసం అని కూడా అంటారు. పశువులను కనుమ పండుగ రోజు పూజిస్తారు. నెక్స్ట్ సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంకి ప్రవేశిస్తాడు. ఆయనం అంటే గమనం అని అర్థము. తలవంపులు అంటే తలదించుకునే పనులు. తలలో నాలుక అంటే ఎక్కువ అనుకువ కలిగి ఉండడం. తలపండిన అంటే బాగా తెలిసినది, అంటే దేంట్లో అయినా ఎక్కువ నైపుణ్యం కలిగిన సందర్భంలో ఈ తలపండిన అనే అర్థాన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు ఈ లెసన్లో ఆదిత్య, అనూష, అత్తమ్మ వీళ్ళు ఈ క్యారెక్టర్స్ అనేది ముగ్గుల సంక్రాంతి అనే పాఠంలో ఉంటాయి. రథం ముగ్గులో 2 చక్రాలకి 6 ఆకులు చొప్పున వేస్తారు. ఈ ముగ్గు 12 నెలలకు సూచించే 12 ద్వారాల ముగ్గుగా ప్రసిద్ధి. నెక్స్ట్ వచ్చి రంజాన్, ముస్లిం యొక్క పవిత్ర పండగ. దీన్ని ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు. రంజాన్ నెల మొదటి రోజు రాత్రి చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో తరావీ నమాజ్ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తెల్లవారుజామునే నిద్రలేచి సూర్యోదయంకి గంటన్నర ముందే భోజనం చేస్తారు. దీన్నే సహరీ అంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీన్ని ఇఫ్తార్ అంటారు. జకాత్ చేస్తారు. జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయము, సంపదలపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయడం అని అర్థం. రంజాన్ నెల చివరి రోజు చంద్ర దర్శనంతో షవ్వాల్ నెల మొదలవుతుంది. ఆ మరునాడు పెద్ద ఎత్తున ఈద్ పండుగను జరుపుకుంటారు. అందరూ కొత్త బట్టలు ధరించి ఈద్గాహ్కి వెళ్ళి సామూహిక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. మన్ను తిన్న పాములాగా అంటే అర్థం ఏమంటే కదలకుండా మెదలకుండా ఉండడం. నెక్స్ట్ తలవంపులు అంటే అవమానాలు. తలలో నాలుక అంటే అతి ప్రాముఖ్యమైన ఏ విషయంలోనైనా ఎక్కువ నైపుణ్యం కలిగిన అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్ విశేషణాలు అంటే గుణాలను తెలియజేసే పదాలని విశేషణాలు అంటాము. వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది. ఉదాహరణలు అందమైన, పచ్చని, తీయని, కమ్మని అనేవి విశేషణాలు. నెక్స్ట్ కథ వచ్చి నకిలీ కన్ను అనే కథ. మసీదు బాగు చేయడానికి చందా కోసం బయలుదేరింది ఎవరంటే మౌల్వీ నజీరుద్దీన్. ఏ కన్ను నకిలీదో కనుక్కో చందా ఇస్తా అని చెప్పింది ఎవరంటే ధనికుడు.
ఇది వచ్చి నసీరుద్దీన్ కథలు అనేది దీని నుంచి తీసుకున్నారు. నకిలీది ఎడమ కన్ను నసీరుద్దీన్ చెప్పాడు. నసీరుద్దీన్ ఏ కన్ను నకిలీదని చెప్పాడంటే ఎడమ కన్ను. నెక్స్ట్ వచ్చి పద్యరత్నాలు. ఈ పాఠం యొక్క ఇతివృత్తము నైతిక మానవీయ విలువలు. ప్రక్రియ వచ్చి పద్యము. కవి వేమన శతకం అనేది ఎవరు రచించారంటే వేమన. సుమతి శతకం ఎవరు రచించారంటే మధ్యన. నెక్స్ట్ తెలుగు బాల శతకంని చంద్యాల పాపయ్య శాస్త్రి గారు రచించారు. తెలుగు బిడ్డ శతకంని నార్ల చిరంజీవి గారు. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చిరంజీవి గారు, హీరో చిరంజీవి గారు మన తెలుగు బిడ్డే కదా, కాబట్టి మనం తెలుగు బిడ్డ శతకం వచ్చి నార్ల చిరంజీవి అని గుర్తుపెట్టుకోండి. నార్ల వారి మాట అని వస్తే నార్ల వెంకటేశ్వరరావు గారు. నెక్స్ట్ తెరువరి అంటే అర్థం బాటసారి, నిగ్రహించు అంటే ఎదిరించి, కుజన అంటే చెడ్డవారు, లేమి అంటే పేదరికము, జీవధనము అంటే ప్రాణము, మానధనులు అంటే మానమే ధనంగా కలిగిన వారు అంటే పరువు కలిగిన వారు. నెక్స్ట్ వడ తినే వడ దవడ, జనాలు తినే జనం భోజనం, రోజాలను పెట్టుకునే రోజాలు శిరోజాలు, ఖండాలు దేశాలు లేని పటం గాలిపటము, ప్రేమను పంచే కారం మమకారము, తాగలేని పాలు వచ్చి మురిపాలు. నెక్స్ట్ గేయం వచ్చి వీరగంధం. కవి త్రిపురనేని రామస్వామి గారు. ఈయన యొక్క బిరుదు కవిరాజు. రచనలు సూత పురాణము, పల్నాటి పౌరుషము. నెక్స్ట్ కథ వచ్చి పేను నల్లి. రాజుగారి మంచంలో జీవిస్తూ ఉండేదొచ్చి పేను. పేను దగ్గర అతిథిగా వచ్చింది ఏదంటే నల్లి. రాజుగారి రక్తం తాగాలనే కోరికను చెప్పింది ఏదంటే నల్లి. రాజుగారిని నల్లి కుడితే రాజభటుడు చేతిలో చావుకి గురైంది ఏదంటే పేను. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం. ఈ ప్రక్రియ వచ్చి కథనము, ఇతివృత్తం వచ్చి హాస్యము. కవి పరిచయం ఎవరు రాశారంటే ముక్కపాటి నరసింహ శాస్త్రి గారు. రచనలు వచ్చి మొక్కుబడి, అభ్యుదయము, పెద్ద మామయ్య. తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్య నవలగా బారిస్టర్ పార్వతీశం చోటు సంపాదించుకుంది. 5వ ఫారం అంటే అర్థం ఏమంటే 10వ తరగతి. ఇది ఎక్కడ చదివారంటే బారిస్టర్ గారు టైలర్ హై స్కూల్లో చదివారు. నెక్స్ట్ కచ్చికలు అంటే కాల్చిన పిడకలు అని అర్థం. ఇంగ్లాండ్ వెళ్ళి బారిస్టర్ చదవమని పార్వతీశం స్నేహితుడు పార్వతీశంకి చెప్పాడు. కచ్చికలు అంటే కాల్చిన పిడకలు, అంగవస్త్రం అంటే తువ్వాలు, చాదు అంటే పిండితో తయారు చేసిన బొట్టు, బంట్రోతు అంటే సేవకుడు. పార్వతీశంకి జరిమానా ఎంత వేశారంటే 50 రూపాయలు వేశారు. పార్వతీశం కొన్న టోపీ ఖర్జూరపు ఆకులతో అల్లిన పెద్ద టోపీ. ఇది ఒక ఆడవాళ్ళ టోపీ కాబట్టి కొలంబోలో తనకి తెలిసిన వాళ్ళ కోసం కొన్నానని చెప్పాడు. నెక్స్ట్ తూత్తుకుడిలో రైలు దిగుతూ కావాలని ఆ టోపీని వదిలేసింది ఎవరంటే పార్వతీశం. పార్వతీశంకి టోపీ తెచ్చిచ్చిన బంట్రోతుకి ఎంత ఇచ్చాడంటే పార్వతీశం పావలా డబ్బులు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి తెలుగు నక్షత్రాలు ఏంటంటే 27, రాశులు 12, సంవత్సరానికి 27 నక్షత్రాలు అంటే కార్తెలు ఉంటాయి. చేశాడు, నడుస్తున్నాడు, రాస్తుంది, నిద్రపోయాడు, మాట్లాడుతున్నాడు, వస్తుంది. ఇవి వాక్యాన్ని పూర్తి చేయగలవు కనుక వీటిని సమాపక క్రియలు అంటాము. నెక్స్ట్ చేసి, నడుస్తూ, రాసి ఇవి వాక్యాన్ని పూర్తి చేయలేవు కాబట్టి వీటిని అసమాపక క్రియలు అంటాము. నెక్స్ట్ పాట ఏరువాక పాట. కవి పరిచయం వచ్చి కవి బిరుదరాజు రామరాజు. రచనలు తెలుగు జానపద రామాయణము, తెలుగు సాహిత్యోద్ధారకులు మొదలైనవి. తెలుగు జానపద గేయ సాహిత్యంపై మొట్టమొదటగా పరిశోధన చేసిన వ్యక్తి ఎవరంటే బిరుదరాజు రామరాజు. నెక్స్ట్ కథ వచ్చి అత్యాశ. రెక్కాడితే గాని రొక్కాడదు అనే బాధ నక్కకి లేదు. నక్కకి పంది, పాము, లేడి, మనిషి యొక్క కళేబరాలు కనిపించాయి.
అత్యాశకు పోయి ఆహ్, విలుదెబ్బకు తన్నుకుంటూ చనిపోయింది ఎవరంటే నక్క. నెక్స్ట్ 'రాజు కవి' అనే పాఠం. ఈ పాఠం యొక్క ప్రక్రియ పద్య కథ. ఇతివృత్తం వచ్చి సామాజిక అంశము. కవి పరిచయం. కవి గుర్రం జాషువా గారు. ఈయన యొక్క బిరుదు నవయుగ కవి చక్రవర్తి మరియు కళాప్రపూర్ణ. నవయుగ కవి చక్రవర్తి మరియు కళాప్రపూర్ణ అనే బిరుదులు ఎవరివంటే గుర్రం జాషువా గారివి. ఈయన యొక్క రచనలు ఫిరదౌసి, గబ్బిలము, క్రీస్తు చరిత్ర. ప్రశస్తమైన పద్యశిల్పము, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతల పట్ల ఆగ్రహము గుర్రం జాషువా యొక్క కవిత్వ లక్షణాలు. నెక్స్ట్ ప్రస్తుతింతురు అంటే పొగుడుతారు. సుధ అంటే అమృతము. ఇహం అంటే ఈ లోకము. రుచిమయం అంటే కాంతితో నిండినది. పరం అంటే పరలోకము. నెక్స్ట్ గజనీ మహమ్మద్ నిండు కొలువులో మహాకవి అయిన ఫిరదౌసి అంటే పీఠిక నుంచి అని జాషువా పిలిచి తన విజయ యాత్రలను గ్రంథంగా రచించమన్నారు. గజనీమాయి గుర్రం జాషువా గారు రచించిన ఫిరదౌసి అనే బుక్లో ఎవరి గురించి ఉన్నదంటే జాషువా గారు రచించారు. ఎవరి గురించి అంటే గజనీ మహమ్మద్ గారి యొక్క యాత్రల విజయ గాథల గురించి రచించారు. నెక్స్ట్ 30 సంవత్సరాలు శ్రమించి 60,000 పద్యాలతో షానామా అనే గ్రంథాన్ని రచించారు. పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానని చెప్పి వెండి నాణ్యాలు ఇచ్చారు. ఎవరంటే గజనీ మహమ్మద్ గారు. పర్యాయపదాలు ఇల్లు, నివాసము, గృహము, ధనం, సంపద, డబ్బు, రొక్కము. రొక్కం అంటే కూడా ధనము అని అర్థం. కత్తి, కరవాలము, ఖడ్గము. ప్రపంచము అంటే విశ్వము, లోకము. తార అంటే నక్షత్రము, చుక్క. నెక్స్ట్ ఈ మాసపు పాట 1000 ఏళ్ల కవినోయ్. ఎవరంటే అడవి బాపురాజు. ఇతని యొక్క రచనలు నారాయణరావు, హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, గంగిరెద్దు. హిమబిందు, గోనగన్నారెడ్డి, శశికళ, నారాయణరావు అనేవి ఈయన యొక్క రచనలు. నెక్స్ట్ కథ వచ్చి దెబ్బకు దెబ్బ అనే కథ. ఈ విధంగా మనము 4వ తరగతిలోని ప్రతి పాఠంలోని ప్రతి బిట్టు ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.